దశకంఠుడు సీతమ్మనెత్తుకొని మింటికెగిరిపోగా వానిని ప్రతిఘటించిన జటాయువు పాపం ధరణి నొరిగిపోగా ఆ పక్షికి మోక్షం ప్రసాదించి వానర కోటిని సమీకరించి సమభావనకే ఇది ధర్మంగా నిలిచిన ఒక మహావీరుని గాథ. రాముడు సీత లక్ష్మణులు పంచవటిలో ఉండగా రాక్షసరాజు రావణుడు సీతమ్మను అపహరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ రావణుడు తన పుష్పక విమానంలో సీతమ్మను ఎత్తుకెళ్తూ వేగంగా దక్షిణం వైపుకు ప్రయాణిస్తున్నాడు. సీతమ్మ తన భర్తని పిలుస్తూ అరుస్తూ కేకలు వేస్తుంది. ఆ సమయంలో ఆకాశంలో పుష్పక విమానం ప్రయాణాన్ని గమనించిన జటాయువు రావణుణ్ణి ఎదిరించేందుకు ముందుకొచ్చాడు. వృద్ధుడైన ధైర్యంగా రావణ రథాన్ని ఆపుతూ అతనితో మాటల యుద్ధం చేశాడు. రావణ, సీతాదేవి మహాపతివ్రత, ఆమెను అపహరించడం పాపం, ఆమెను వెంటనే వదిలివే